హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పీజన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే, ఏదైతే డిగ్రీ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి క్లియర్ గుర్తుపెట్టుకోండి, డిగ్రీ సెకండ్ సెమ్ వాళ్ళకి జరగనున్నటువంటి అడ్వర్టైజింగ్ అనే ఎగ్జామ్ మీద ఎట్లా పాస్ అవ్వాలి దీని గురించి అయితే మాట్లాడతా. A to Z కీ కాన్సెప్ట్స్ ఏమేమి మాట్లాడతానంటే, అసలుకి మనకున్నటువంటి డిగ్రీ సెకండ్ సెమ్ అడ్వర్టైజింగ్లో ఏమేమి కాన్సెప్ట్స్ చదువుకోవాలి, దాంతోపాటు చాలా వరకు అన్నిటికీ ఎట్లా ఆన్సర్ చేయాలో కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అట్ ద ఎండ్లో మనకున్నటువంటి కొద్దో గొప్ప, అంటే ఇప్పుడు ఈ వీడియో అయిన తర్వాత ఎంతో కొంత తెలుస్తుంది కదా, ఆ వచ్చినటువంటి కొద్దో గొప్ప నాలెడ్జ్ తోటి అసలు వదిలేయకుండా క్వశ్చన్ అనేది మనం ఓన్గా ఏ విధంగా ఆన్సర్ చేయాలని కూడా ఇట్లాంటి కీ కాన్సెప్ట్స్ మొత్తం అయితే అసలు ఈ సబ్జెక్ట్ ఎట్లా పాస్ అవ్వాలనేది A to Z మొత్తం అయితే ఈ వీడియోలో మాట్లాడతాం. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో కన్నా స్టార్ట్ చేసినట్లయితే, బిఫోర్ గోయింగ్ టు అడ్వర్టైజింగ్ స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. ఎవరైతే నా వల్ల కానీ లేదా మన ఛానల్ వల్ల కానీ యూజ్ అయింది అనుకుంటున్నారో వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఛానల్కి చాలా తక్కువ సపోర్ట్ ఉంటుంది రిమైనింగ్ వాటితో కంపేర్ చేసుకుంటే. సో నచ్చిన వాళ్ళు మీరు కూడా వదిలిపెట్టకుండా అయితే వెళ్ళొద్దు. అట్లీస్ట్ మీరైనా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఓకే, ఇంక మనం డిగ్రీ సెకండ్ సెమ్లో ఉన్నటువంటి అడ్వర్టైజింగ్ అంటే అసలు ఫస్ట్ వాట్ ఈజ్ అడ్వర్టైజింగ్. అడ్వర్టైజింగ్ అంటే ఏంటంటే, మనకి తెలుసో తెలియకుండా డైలీ లైఫ్లో అంత లెక్కలా చూస్తుంటాము, అన్ని అడ్వర్టైజింగ్సే జరుగుతుంటాయి. అది వర్చువల్గా అంటే ఎట్లా అంటే ఫిజికల్గా అయ్యి ఉండొచ్చు, లేదంటే మన కళ్ళకి కనపడేది అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకొకటి త్రూ సోషల్ మీడియా ద్వారా అయ్యి ఉండొచ్చు. ఏది ఏమైనా కానీ అసలు ఫస్ట్ వాట్ ఈజ్ అడ్వర్టైజింగ్ అంటే ఏందని అడిగినట్లయితే, అడ్వర్టైజింగ్ అంటే ఏంటంటే ఉన్నటువంటి పర్టికులర్ బిజినెస్ను, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఒక వ్యాపార సంస్థలని కానీ, లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్ను, వీటిని ఏదైనా కానీ గ్రోత్ పెంచుకోవడానికి నెంబర్ 1 అంటే సేల్స్, నథింగ్ బట్ సేల్స్ పెంచుకోవడానికి అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పాపులారిటీ కోసం కూడా అడ్వర్టైజింగ్స్ అనేవి ఉపయోగపడుతుంది. ఇట్లాగా చాలా కేసెస్లో ఉంటవి. ఇవి మేజర్. ఒకటి మన పాపులారిటీ పెంచుకోవడం కోసం కానీ, లేకపోతే అట్లానే ఒక ప్రోడక్ట్ యొక్క సేల్స్ పెరగడం కోసం కానీ, లేకపోతే బిజినెస్ అనేది మంచిగా ప్రజల్లోకి వెళ్ళడం కోసం కానీ, ఇట్లాంటి అన్నిటి కోసం మనము చేసే ప్రయత్నమే అదే అడ్వర్టైజింగ్. అది ఎట్లా ఉంటాయి అంటే ఆఫ్లైన్స్ ఉంటవి, ఆన్లైన్ ఉంటవి. అసలు సింపుల్గా ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ మాట్లాడే ముందు ఫస్ట్ అసలుకి అడ్వర్టైజింగ్ అనేది ఎట్లానో చెప్తాను. అడ్వర్టైజింగ్ అనేది ఆన్లైన్లో ఎట్లా జరుగుతుంది అంటే, ఇప్పుడు యూట్యూబ్ మీరు వీడియో చూస్తుంటారు, కొన్ని మధ్యలో మీకు స్టార్టింగ్లో కానీ ఎండ్స్లో కానీ మిడిల్ అక్కడక్కడ కొన్ని యాడ్స్ పడుతుంటుంది. ఆ యాడ్స్నే అడ్వర్టైజింగ్ అంటాము. ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక కంపెనీ కావచ్చు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఒక అప్లికేషన్ యాప్ కావచ్చు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఎనీథింగ్ ఇట్ మేబీ, అది ప్రజల్లోకి వెళ్ళడం కోసం చేసేటువంటి ప్రయత్నమే అడ్వర్టైజింగ్ అంటాము. దీని వెనక చాలా కథ ఉంది, అదంతా క్లియర్గా వీడియోలో మాట్లాడదాం. ఓకే, ఇంతవరకు అది వాట్ ఈజ్ అడ్వర్టైజింగ్ అనేది. దానివల్ల ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, చాలా మీకు క్లియర్గా ఇక్కడ నేను ఆన్ యావరేజ్గా జస్ట్ ఓన్లీ ఒక 10 క్వశ్చన్సే ఇచ్చా. మనకున్నటువంటి 3 యూనిట్స్లో చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో నాకు కూడా తెలుసు కాబట్టి ఎవరు కూడా 1 or 2 days ముందే మనం ఎగ్జామ్ అయితే ఉన్నప్పుడు మనం సిలబస్ అయితే స్టార్ట్ చేస్తాము చదువుకోవటము. సో ఉన్నదంతా కంప్లీట్ చేయమంటే ఎవరి వల్ల కాదు కాబట్టి, సో నేను ఫస్ట్ కూడా ఎవరు కూడా నేను చెప్పినటువంటి ఈ 10 క్వశ్చన్స్ మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సింగిల్ క్వశ్చన్ కూడా అయితే స్కిప్ చేయొద్దు. ఇవి మొత్తం చదివిన తర్వాత మీకు టైం ఉంటే అప్పుడు వేరేవి చూసుకోండి. ఇంతవరకు కనుక మీరు క్లియర్గా చదివితే హార్డ్లీ ఎనఫ్ పాస్ కాదు, చాలా గుడ్ స్కోర్ వస్తాయి. దానికి నేను ప్రామిస్ చేస్తాను. ఇంకొకటి, వీడియో అయితే అట్ ద మిక్సింగ్ మధ్యలో ఒకసారి అయితే చెప్తా. అంటే ఒకవేళ ఇన్ కేస్ వీటిలలో కాకుండా రిలేటెడ్గా వచ్చిన మనం ఎట్లా ఆన్సర్ చేయాలో కూడా అది కూడా మాట్లాడతా. ఓకే, ఇప్పుడు అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మనకు ఉన్నటువంటి బిజినెస్ యొక్క సేల్స్ పెరగడం కోసం కానీ, లేకపోతే పాపులారిటీ కోసం కానీ, ఇంకా ఏంటంటే ఎక్కువ రీచ్లోకి వెళ్ళటం కానీ, ఇట్లా లాభాల కోసం చేస్తాము. ఇవంతా అడ్వర్టైజింగ్. డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చిన్న కంపెనీ తీసుకుందాం. ఒక పెప్సీ అనే కంపెనీ ఉంది. ఈ పెప్సీ అనే కంపెనీ ఏం చేస్తుందంటే, ఆ పెప్సీ బ్రాండ్ అనేది ప్రజల్లోకి వెళ్ళడం కోసం ఎవరైతే మంచి ఫేమస్లో ఉన్నటువంటి యాక్టర్స్ కానీ, లేకపోతే హీరోస్ కానీ, లేకపోతే ఎవరైనా వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, ఎవరైనా కానీ వీళ్ళు చెప్తే కస్టమర్స్ కొంటారని నమ్ముతారో వాళ్ళ చేత అడ్వర్టైజింగ్ అయితే చేపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనకి థమ్స్అప్కి వీటికి మహేష్ బాబు వచ్చేవాళ్ళు. ఎందుకంటే తను వెరీ ఫేమస్లో ఉన్న పర్సన్ కాబట్టి, తను చెప్తే తన ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పర్చేజ్ చేస్తారు కాబట్టి ఈ పెప్సీ వాళ్ళ సేల్స్ అనేవి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి. సో కాకపోతే ఇట్లా వాళ్ళ వరకు ప్రాఫిట్ వస్తుంది, కానీ ఈ అడ్వర్టైజింగ్ వల్ల అట్ ద సేమ్ టైం మనకి నష్టాలు కూడా ఉన్నాయి, అంటే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1 లీటర్ పెప్సీ అనేది నీకు 70 రూపీస్ ఉందనుకోండి, కన్సిడర్ చేసుకోండి. ఇట్లా ఉన్నదైతే మనకి ఇంత కాస్ట్కి ఎందుకు వస్తుందంటే, వాళ్ళు ఎవరైతే ఈ యాడ్ పర్సన్కి ఇప్పుడు మహేష్ బాబు కానీ ఎవరైనా వాళ్ళకి ఇచ్చేటువంటి యాడ్ రెవెన్యూ చాలా అయి ఉంటుంది. ఈవెన్ ఒక్క సింగిల్ యాడ్ అయినా కానీ కొన్ని అయితే లక్షలలో కొన్ని కోట్లలో కూడా ఉంటుంది. ఆ అడ్వర్టైజింగ్ పెట్టినటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు మొత్తం కూడా ఆ ప్రోడక్ట్ సేల్స్లోనే ఇంక్లూడ్ చేస్తారు. వాళ్ళ సొంత డబ్బులు తీసి పెట్టరు. సో అందుకని చెప్పేసి వీటి యొక్క పాపులర్ బ్రాండ్స్
కంపెనీస్ అన్నీ కూడా ఎందుకు అంత హై కాస్ట్ ఉంటాయి అంటే అందుకనే వాళ్ళు అడ్వర్టైజింగ్ పెట్టేటువంటి లక్షలు కొన్ని కోట్లు కూడా ఉంటాయి. అవి మొత్తం కూడా ఈ పర్టికులర్ ప్రోడక్ట్లోనే ఇంక్లూడ్ చేయడం వల్ల మనకి అంత కాస్ట్ లభిస్తుంది. అట్లా కాకుండా వితౌట్ అడ్వర్టైజింగ్ లేకుండా అయితే ఇదే పెప్సీని మనం 20-30 రూపాయలకు కూడా లీటర్ అయితే అమ్మొచ్చు. అంటే ఎక్కువ మంది కొనరు, కాకపోతే అది సెకండరీ కానీ అమ్మొచ్చు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఇంకా డిసడ్వాంటేజెస్ ఏంటంటే దీనివల్ల బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అట్ ద సేమ్ టైం మనీ మనకి సెకండరీ, అది వస్తుందా రాదని సెకండరీ, కానీ ఫస్ట్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇట్లా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇవి రెండు రాసి ఇప్పుడు నేను అయితే మాట్లాడానో ఇది మొత్తం మీరు ఆన్ పేపర్ మీద పెట్టగలిగినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ అయిపోద్ది. గన్ షాట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ అయితే ఉండదు. ఏది ఇట్ మేబీ షార్ట్స్లో వస్తుందా లాంగ్స్లో వస్తుందా సెకండరీ, ఇట్లా ఈ క్వశ్చన్ అయితే డ్యామ్ షూర్గా వస్తుంది. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఏంటంటే జనరల్గా మాట్లాడతా. ఫస్ట్ మీరు దీనికి అసలు ఏ విధంగా ఆన్సర్ చేయాలో కూడా చెప్తా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎక్కువ మార్క్స్ కావాలనుకుంటే ఫస్ట్ మీరు అడ్వర్టైజింగ్ అని పెట్టేసి దీని యొక్క డెఫినేషన్ రాయండి. డెఫినేషన్ రాసిన తర్వాత టైప్స్ అని మళ్ళీ సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ఈ టైప్స్కి ఎన్ని ఉంటాయి 1 2 3 4 up to 1 so on ఎన్ని ఉంటాయి అవన్నీ రాసిన తర్వాత మళ్ళీ 1 by 1 క్లియర్గా ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఇట్లా కనుక మీరు రాసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఎక్కువ మార్క్స్ అయితే వస్తాయి. ఇప్పుడు ఎట్లా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు అడ్వర్టైజింగ్ వచ్చేసరికి కొన్ని ఏముంటాయి అంటే ఆన్లైన్ అడ్వర్టైజింగ్ ఉంటాయి. అంటే ఏదైతే సోషల్ మీడియా కానీ ఇట్లాంటి నువ్వు ఎప్పుడైనా గమనించినట్లయితే బస్ స్టాండ్లలో కానీ లేకపోతే రైల్వే స్టేషన్స్లో వెళ్ళినప్పుడు కొన్ని బ్యానర్స్ కట్టేసి ఆ బ్యానర్స్ మీద కూడా ఒక అప్లికేషన్ గురించి కానీ లేకపోతే మీరు అక్కడక్కడ చూసినట్లయితే స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో ఇట్లాంటివన్నీ మీకు బ్యానర్స్ కనపడుతుంటవి. నథింగ్ బట్ ఇవి కూడా మొత్తం కూడా అడ్వర్టైజింగ్ కిందకే వస్తవి. ఇది వన్ టైప్ ఆఫ్ అడ్వర్టైజింగ్. ఇది కూడా ఎక్కడ ఉంటుందంటే మీరు ఎవరైతే మనుషులు ఎక్కువగా రద్దీ ఏరియాలు ఉంటారో ఎక్కువ పర్సన్స్ చూస్తారో అట్లాంటి ప్లేస్లలోనే మీకు అడ్వర్టైజింగ్ ఇస్తారు. కానీ మనుషులు లేని దగ్గర అయితే అడ్వర్టైజింగ్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి ఖర్చు అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి. దేనికి కూడా చాలా స్కీమ్స్ ఉంటుంది. దీని వెనక గవర్నమెంట్ హస్తం కూడా ఉంటుంది. అది కూడా మాట్లాడుకుందాం. ఓకే, ఇంతవరకు అడ్వర్టైజింగ్ అనేవి టైప్స్ అనేవి ఏ విధంగా. ఆన్లైన్లో అయితేనేమో మనకి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకి గూగుల్ ఉంది, గూగుల్ యాడ్సెన్స్ ద్వారా కానీ ఇట్లా కొన్ని మధ్యలో మీడియేటర్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. వాటికి కొంత అమౌంట్ మనం పే చేసి అక్కడి నుంచి వాళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్ తీసుకున్నట్లయితే యూట్యూబ్ కానీ లేకపోతే గూగుల్లో నువ్వు వాడేటువంటి అక్కడక్కడ గూగుల్ పేజ్లలో కూడా నువ్వు చదువుకునేటప్పుడు నీకు యాడ్స్ పడుతుంటవి. లేకపోతే అప్పుడు ప్లే స్టోర్ ఉంది, ప్లే స్టోర్ మొత్తం వాళ్ళదే కాబట్టి ఆ ప్లే స్టోర్లో నువ్వు కొన్ని అప్లికేషన్స్ ఓపెన్ చేసినట్లయితే నువ్వు గేమ్స్ ఆడేటప్పుడు కూడా యాడ్స్ వస్తుంటవి. ఇవి మొత్తము యాడ్ సోర్స్ అంతా వాళ్ళ కిందకే వస్తుంది. ఈ విధంగా వాళ్ళు అడ్వర్టైజ్ చేసి కొంత ప్రాఫిట్స్ వాళ్ళు తీసుకుంటారు. ఆ పర్సన్ దగ్గర నుంచి తీసుకున్నవి కొంత ఏమో ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకి ఇస్తారు, రిమైనింగ్ షేర్స్ వీళ్ళు కూడా తీసుకుంటారు. ఇట్లాగా కథ మొత్తం అయితే నడుస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక్కటి మాత్రం క్లియర్ చదువుకోండి, బుక్ ఫాలో అవ్వండి ఈ క్వశ్చన్కి. రిమైనింగ్ వాటికి నేను చెప్పింది మీరు ఆన్సర్స్ రాసేసినా సరిపోతుంది. ఇదేంటంటే 5 M's ఆఫ్ అడ్వర్టైజింగ్ అని 5 M పాలసీ అని ఉంటుంది. అంటే ఒకటి మనీ గురించి కానీ అన్ని ఎంతోనే స్టార్ట్ అవుతుంటవి. ఆ రీజన్స్ ఎందుకు ఉన్నవి ఈ క్వశ్చన్ ఒక్కటి మాత్రం బుక్ చదువుకోండి సరిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి రోల్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా. ఇది ఎట్లా మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. ఇప్పుడు నువ్వు మెట్రో స్టేషన్కి వెళ్ళినావు అనుకో, ఏవైతే ఎనీథింగ్ ఇట్ మే బి పాపులర్ మెట్రో సిటీస్లో ఉన్నటువంటి స్టేషన్స్లలో నీకు అక్కడక్కడ అడ్వర్టైజింగ్ అనిపిస్తుంది. కానీ అక్కడ కింద వాళ్ళకి మనీ కట్టేసి మనం అడ్వర్టైజింగ్ అయితే చేసుకోవాలి. అంటే ఒక అసోసియేషన్ వాళ్ళు దానికి కొంత టైం పీరియడ్ వరకు లీజుకి తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింపుల్గా అర్థమవడానికి తెలంగాణ గవర్నమెంట్ తీసుకోండి. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు హైదరాబాద్లో నీకు మెట్రో ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే అక్కడ చాలా చోట్ల మీకు మెట్రోలో కూడా ఈవెన్ మెట్రో రైల్స్లో మీకు అడ్వర్టైజింగ్ అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం అక్కడ ప్లాట్ఫామ్స్ మీద అడ్వర్టైజింగ్. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ అపార్ట్ ఫ్రమ్ ఏదైతే మనుషుల దగ్గర నుంచి వచ్చేటువంటి ట్రావెలింగ్ ప్యాసింజర్స్ కాకుండా త్రూ ఇట్లా కూడా వాళ్ళు ఇన్కమ్ అయితే ఎర్న్ అయితే చేసుకుంటారు. ఓకే, ఈ విధంగా ఇట్లా కూడా ఎవరికి ఇస్తారంటే ఇప్పుడు ఈ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అక్కడ అడ్వర్టైజ్ చేసుకోవడానికి మీడియేటర్ ఒక పర్సన్కి 1 year అని కానీ వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి లీజుకి ఇస్తారు. అంటే వీళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మనం ఎవరిని ఇక్కడ మనం అడ్వర్టైజ్ చేయాలంటే మన ఈ మధ్యలో ఎవరైతే మీడియేటర్ ఉన్నారో ఈ పర్టికులర్ పర్సన్ మనం కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. కొంత అంతే మనం చేసుకున్న అడ్వర్టైజ్మెంట్ టైప్ని బట్టి అసలు ఎట్లా డిస్ప్లే అవ్వాలని బట్టి ఎంత టైం పీరియడ్ని బట్టి వాళ్ళు అమౌంట్ అయితే మన దగ్గర ఛార్జ్ చేస్తారు. ఈ విధంగా కొంత ఏమో గవర్నమెంట్కి కడతారు, కొంతేమో వీళ్ళు ప్రాఫిట్స్ చూసుకుంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డేకి మనకు కావాల్సినటువంటి పని అయితే వీళ్ళు చేసి పెడతారు. అంటే మనకు కావాల్సిందేమో పాపులారిటీ. సో మనకు కావాల్సినటువంటి మనకి హెల్ప్ జరుగుతుంది. మన దగ్గర నుంచి తీసుకున్న రెవెన్యూలో వీళ్ళకి వాటాలు ఉంటాయి. కానీ అసోసియేషన్ అయితే మొత్తం ఈ విధంగా జరుగుతుంది. సేమ్ ఇదే విధంగా నేను జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఈవెన్ ఇండియా అయినా కూడా అంతే జరుగుతుంది. కాకపోతే ఇక్కడ పెద్ద అవుతాయి ఏజెన్సీస్ అనేవి. ఎన్ని రకాల ఏజెన్సీస్ ఉంటాయి అవి ఏందనేది సింపుల్గా రాయండి సరిపోద్ది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈ యొక్క అడ్వర్టైజింగ్ సబ్జెక్ట్ రాయబోతుండ్రో ఎక్కడ కూడా బుక్లో ఉన్నదే రాయాలని ఎటువంటి రూల్స్ అయితే ఉండవు. నేను 100% రాసిస్తాను మీకు, ట్రస్ట్ మీ, క్లియర్ చెప్తున్నా. కాకపోతే ఒకటి అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ రిలేటెడ్ ఉందా లేదా, ఆన్సర్